Good afternoon, students. This is Mohan. This audio file is more relevant for the students who appeared for the CA Foundation examinations very recently in the month of December 2020. And just now, I had an excellent conversation with one of our students who appeared for the December 2020 CA Foundation examinations. సో తను అడిగిన డౌట్ ఏంటంటే ఆ కాన్వర్సేషన్లో తను అడిగినటువంటి డౌట్ ఏంటంటే సార్ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు జాయిన్ ఫర్ ద సిఏ అంటే రెగ్యులర్ బ్యాచ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఆర్ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు వెయిట్ till the announcement of the results by ICAI and then take an admission for CA Inter. A routine question, but చాలామంది మాలాంటి వాళ్ళు చాలామంది చెప్పినా కూడా ఇంకా ఈ డౌట్ వస్తుంది అని అంటే ఐ ఫెల్ సర్ప్రైజ్డ్. ఇది ఒక 3 డైమెన్షన్స్లో నేను ఆన్సర్ చేస్తాను. ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మాస్టర్ మైండ్స్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. వాళ్ళకుండా అబ్జెక్టివ్స్లో వన్ ఆఫ్ ది అబ్జెక్టివ్ ఏంటంటే టు మేక్ మనీ అండ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. ఈ దీంట్లో హైడ్ అండ్ సీక్ గేమ్ ఏం లేదండి. నేను ఉన్నది ఓపెన్గా యాక్సెప్ట్ చేసేస్తున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు లై. మాది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అమ్మ, ఎన్జిఓ, స్టూడెంట్స్కి సర్వీస్ చేద్దామని వచ్చాము. అవన్నీ కూడా నమ్మద్దు. నేను చెప్పినా నమ్మద్దు. సర్వీస్ చేద్దామని ఎవరు రారు. సర్వీస్ చేద్దామని ఉద్దేశం ఉంటే కనుక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, లేదా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేస్తారు, కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయరు. సో మీరు ఫిబ్రవరిలో జాయిన్ అయినా కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకున్నా ఇదే ఫీజు, డిసెంబర్లో అడ్మిషన్ తీసుకున్నా ఇదే ఫీజు. సో మీరు లేట్గా జాయిన్ అయితే నాకు ఇంకా ఖర్చులు తగ్గుతాయి, నాకు కాస్ట్ కటింగ్ ఉంటుంది, లేదా కాస్ట్లో కొంత నేను స్పెండ్ చేసే ఎక్స్పెన్సెస్లో కొంత సేవింగ్ ఉంటుంది. సో నేను ఆ సేవింగ్స్ కోసం చూడట్లా, నేను చూస్తుంది మీ రిజల్ట్ కోసం. సో ఫిబ్రవరిలో జాయిన్ అయ్యి నవంబర్ 2021లో ఎగ్జామ్ రాయటం బెటరా, లేదా ఇప్పుడే జాయిన్ అయ్యి అంటే డిసెంబర్ 2020లో జాయిన్ అయిపోయి నవంబర్ 2021లో జాయిన్ అవ్వటం బెటరా? చాలా సింపుల్ కామన్ సెన్స్ అండి. ఈవెన్ 7th క్లాస్ పిల్లోడిని అడిగిన 7th క్లాస్ స్టూడెంట్ అనేది చెప్పేస్తాడు. సార్ నా ఇష్యూ ఏంటంటే ఇది ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఏంటంటే అసలు నేను అడిగిన స్టూడెంట్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ సిఏ ఆర్ నాట్. ఎస్ యు ఆర్ రైట్, మీరు వింది కరెక్టే. అరే అసలు సిఏ కంటిన్యూ చేస్తావా లేదా, దట్ వాస్ మై సెకండ్ క్వశ్చన్. అండ్ హీ సెడ్ సార్ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ టువర్డ్స్ సిఏ అండి. మా ఫ్యామిలీలో ఇద్దరు ఆల్రెడీ సిఏ ఫైనల్లో ఉన్నారు అండ్ ఇద్దరు కూడా మాస్టర్ మైండ్ స్టూడెంట్స్. వాళ్ళు రికమెండ్ చేస్తే నేను సిఏకి వచ్చాను సార్. అబ్సల్యూట్లీ ఐఎమ్ హైలీ ప్యాషనేటెడ్ టువర్డ్స్ దిస్ కోర్స్. ఖచ్చితంగా సిఏ చేస్తాను సార్. సిఏ ఫెయిల్ అయినా కూడా సిఏ కంటిన్యూ చేస్తాను. నాకు 1% థాట్ కూడా లేదు సిఏ డిస్కంటిన్యూ చేయాలి, సిఏ డ్రాప్ అవ్వాలి అని. మరి అలాంటప్పుడు ఇక దీనికోసం వెయిట్ చేస్తున్నావురా? నువ్వు సిఏ కంటిన్యూ చేయాలి అని అంటే ఏం కావాలి నీకు? సక్సెస్ కావాలి. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలా, మల్టిపుల్ అటెంప్ట్స్ కావాలా? దట్ వాజ్ మై థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి సార్. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాను గ్యారంటీ ఏం లేదు, బట్ ప్రాబబిలిటీ పెంచుకో. ఎలా? ఎర్లీగా అడ్మిషన్ తీసుకొని. ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకొని నవంబర్కి ఎగ్జామ్ రాయటం కంటే డిసెంబర్లో అడ్మిషన్ తీసుకొని క్లాసెస్కి అటెండ్ అయిపోయి నవంబర్లో ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది? ది ప్రాబబిలిటీ టు క్వాలిఫై విల్ ఇంక్రీజ్, ట్రమెండస్లీ విల్ ఇంక్రీజ్. మీకు 40-50 డేస్ యాడ్ అవుతాయి. ఈ 40-50 డేస్ యాడ్ అవటం వల్ల ఏమవుతుంది? కంఫర్టబుల్గా సిలబస్ కాస్త ఎర్లీగా కంప్లీట్ అవుతుంది. సిలబస్ కాస్త ఎర్లీగా కంప్లీట్ అయితే ఏమవుతుంది? యుల్ బీ హ్యావింగ్ ఎనఫ్ స్కోప్ ఫర్ రివిజన్. అండ్ చివరిగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నువ్వు నిజంగానే సీఏ కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉంటే అలాంటప్పుడు ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు? సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదొక కొత్త ఇన్స్టిట్యూషన్, మాకు ఇంకా ఇన్ఫ్రా రెడీ అవ్వాలా, ఫ్యాకల్టీ టీమ్ రెడీ అవ్వాలా, మా దగ్గర అకాడమిక్ ప్రోగ్రామ్ లేదు, మెటీరియల్స్ రెడీగా లేవు. రెడీ చేసుకుంటాం, అందుకని ఫిబ్రవరిలో బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం. ఓకే, అందుకని ఫిబ్రవరిలో బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాం. అలాంటప్పుడు నీకు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలి ఉన్నా కూడా, దో యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ఫిబ్రవరి 2021. కానీ మా ఇన్స్టిట్యూట్ అలా కాదే. ఎక్స్పీరియన్స్ ఉంది. 44 సెషన్స్ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ నడిపాం అండ్ దిస్ ఈస్ ద 45th సెషన్. అండ్ ఒక్కొక్క సెషన్లో మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. 43rd సెషన్లో గుంటూరులోనే 5 బ్యాచెస్ ఉన్నాయి, అలౌన్ ఎట్ గుంటూరు. అండ్ వీ హ్యావ్ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ బ్రాంచెస్. సో ఈ సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ ఏదైతే ఉందో, నాట్ జస్ట్ ఎట్ గుంటూరు, నాట్ జస్ట్ ఎట్ సెంట్రల్ ఆఫీస్, we have that coaching facility, we have that CA inter regular batches, not just at Guntur, we have CA inter regular batches even in AP branches and Telangana branches. So ఒక్కో సెషన్కి అట్లీస్ట్ ఒక 10 to 15 బ్యాచెస్ ఉంటాయి, రేంజింగ్ ఫ్రమ్ 10 to 15. సో ఇన్ని బ్యాచెస్ నడిపాం. ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కాదు, మాదే స్టార్టప్ కాదు. మెటీరియల్స్ రెడీగా లేవు అనే ఇష్యూ లేదు, అకాడమిక్ ప్రోగ్రామ్ లేదు, రెడీ చేయాలి ఇష్యూ లేదు, ఫ్యాకల్టీ రెడీగా లేరు, టీమ్ ఫామ్ చేయాలి ఇష్యూ లేదు. మేము రెడీగా ఉన్నాం, ఇంకా మీరేంటి ఆలస్యం?
మీకెందుకు ఆలస్యం? ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యు టేక్ అడ్మిషన్ ఇన్ డిసెంబర్, సేమ్ ఇస్ ద ఫీజ్. ఇఫ్ యు టేక్ అడ్మిషన్ ఇన్ జనవరి, సేమ్ ఇస్ ద ఫీజ్. ఇఫ్ యు టేక్ అడ్మిషన్ ఇన్ ఫిబ్రవరి, సేమ్ ఇస్ ద ఫీజ్. ఇంకెందుకు ఆలస్యం? మేము రెడీగా లేము, బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ మాస్టర్ మైండ్స్. అలాంటప్పుడు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే మేము రెడీగా లేము కదా. మీరు రెడీగా ఉన్నప్పుడు ఇంకా మీరెందుకు వెయిట్ చేయటం? అండ్ చివరిగా నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ దిస్ కోర్స్ ఆర్ నాట్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ దిస్ కోర్స్ ఆర్ నాట్? ఈ సైడ్ అబ్సల్యూట్లీ ఎస్. అలాంటప్పుడు సిఏ ఫౌండేషనో సిఏ ఇంటరో జాయిన్ అయిపో. నీకు ఎగ్జామ్ బాగా రాశాననే కాన్ఫిడెన్స్ ఉంటే సిఏ ఇంటర్ జాయిన్ అవ్వు. ఫెయిల్ అయితే సిఏ ఫౌండేషన్ కంటిన్యూ అవ్వు. లేదు ఎగ్జామ్ బాగా రాయలేదు, ఎనీహౌ ఐ వాంట్ టు కంటిన్యూ ది సిఏ కోర్స్, ఇమ్మీడియట్లీ ఈవెన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ జాయిన్ ఫర్ సిఏ ఫౌండేషన్. లేదు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూ ది సిఏ కోర్స్, నో ఇష్యూ, నో ఇష్యూ. హ్యాపీగా ఇంకేదైనా కోర్సు, బీటెక్ లాంటి కోర్సో, బీకామో, బీఎస్సీనో జాయిన్ అయిపోయి నీ కెరీర్ రెడీ చేసుకో, నీ కెరీర్లో నీ జర్నీ స్టార్ట్ చేయి. అంతేకాని ఐడియల్గా కూర్చొని ఈ ఏజ్లో ఎవ్రీ డే ఇట్ కౌంట్స్ అండి. ఈ ఏజ్లో చాలా వాల్యుబుల్ టైంని కిల్ చేయొద్దు, మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవద్దు. 3 things before I conclude. If you are interested in continuing CA, either you join for CA Foundation or join for CA Inter. Don't sit idle. If you are interested in Masterminds, immediately admission తీసుకోండి. If you are not interested in Masterminds, all the best. మీరు ఎక్కడన్నా బాగుండాలి. అండ్ థర్డ్ వన్, కొత్త ఇన్స్టిట్యూట్స్లో మీతో ఎక్స్పెరిమెంట్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం మంచిది. బెటర్ నాట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ టు సచ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రూల్ మాకు కూడా అప్లై అవుతుంది. ఈవెన్ మాకు కూడా మేము స్టార్టింగ్లో 2002 పెట్టినప్పుడు కూడా మా గురించి కూడా పేరెంట్స్ ఇలానే ఆలోచించారు, మా గురించి కూడా స్టూడెంట్స్ ఇలానే ఆలోచించారు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇదే ఎక్సెప్షన్ కాదు, ఎవరికైనా ఇదే ఫినామినా, ఎవరికైనా ఇదే రూల్. కొత్త ఇన్స్టిట్యూషన్స్తో మాత్రం వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్కి మీరు బలైపోవద్దు. రిపేర్ చేయటం వేరు, కన్స్ట్రక్షన్ వేరు. రిపేర్ అంటే క్రాష్ బ్యాచ్, కన్స్ట్రక్షన్ అంటే రెగ్యులర్ బ్యాచ్. క్రాష్ బ్యాచ్ డీల్ చేసినంత ఈజీ కాదు రెగ్యులర్ బ్యాచ్ డీల్ చేయటం. సో కాస్త ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్తోనే సిఏ ఇంటర్ ట్రావెల్ అవ్వండి. అండ్ చివరిగా, సిఏ ఈజీనా కాదా అంటే ఆబ్వియస్లీ సిఏ టఫే కదా, ఎవరు కాదంటారు, నో వన్ డినైస్ దట్ ఫ్యాక్ట్. మరి అలాంటప్పుడు ఆ టఫ్ కోర్స్ని ఫైట్ చేయాలి, ఆ టఫ్ కోర్స్ని మనం అచీవ్ చేయాలి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఇలా ఒక 40 days 50 days ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోబెడతాం లేదా కూర్చుంటాం అనేది ప్రాపర్ ప్లానింగ్ కాదండి. సారీ మై డియర్, సిఏ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ కాదు ఇవి. అండ్ మేము ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం బ్యాచ్ అని ఎవరైనా అనౌన్స్ చేసినా కూడా ఆ ఇన్స్టిట్యూట్ కూడా స్టూడెంట్స్ లైఫ్తో మీరు చెలగాటాలు ఆడుకోవటమే, స్టూడెంట్స్ లైఫ్తో మీరు గేమ్స్ ఆడటమే, స్టూడెంట్స్ లైఫ్ని రిస్క్లో పెట్టడమే. గేమ్స్ ఆడటం అనేది యాప్ట్ వర్డ్ కాకపోతే రిస్క్లో పెట్టడమే. అంటే మీరు రిస్క్లో పడతారా లేదా సెకండ్ ఇష్యూ, స్టూడెంట్స్ని రిస్క్లో పెట్టడమే. మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ కంటే, 10th క్లాస్ కంటే, డిగ్రీ కంటే, వీటన్నిటికంటే కూడా బీటెక్ బీకామ్ కంటే కూడా సిఏ అనేది టఫ్ ఛాలెంజ్ లేదా టఫ్ కోర్స్, ఛాలెంజింగ్ కోర్స్. సిఏ ఫౌండేషన్ కంటే కూడా ఛాలెంజింగ్ కోర్స్. అలాంటప్పుడు స్టూడెంట్స్ ఈ 50 days 40 days ఐడియల్గా కూర్చుంటాం, ఫిబ్రవరి దాకా ఐడియల్గా కూర్చుంటాం అంటే స్టూడెంట్స్ది తప్పే. మేము ఫిబ్రవరిలో బ్యాచ్ అనౌన్స్ చేస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెక్కడా జాయిన్ అవ్వద్దు, ఐ రిపీట్, ఎక్కడ జాయిన్ అవ్వద్దు, మేము బ్యాచ్ అనౌన్స్ చేస్తాం, మా దగ్గర జాయిన్ అవ్వండి అనేటువంటి స్లోగన్స్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీది కూడా తప్పే. స్టూడెంట్స్ మీ మంచి కోరి మీకు అడ్వైస్ ఇస్తున్నాను, ఒక ఎల్డర్లీ పర్సన్ లాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అడ్వైస్ చేస్తున్నాను. నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డైరెక్టర్. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, యాజ్ అ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్గా నేను సిఏ క్వాలిఫై 18 years అయింది. ఇంకొక 1 month అంటే జనవరికి 19 years కంప్లీట్ అయిపోయి 20th yearలోకి వస్తాను నేను. జనవరి 2021 19 years కంప్లీట్ అయిపోయి నేను 20th yearలోకి వస్తాను సిఏ క్వాలిఫై. సో ఒక ఎల్డర్లీ అడ్వైస్ నేను చెప్తుంది, ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్గా, మీ పేరెంట్ లాగా చెప్తున్నా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్తున్నాను. ఐడియల్గా కూర్చోవద్దు. ఐడియల్గా కూర్చుంటే ఈ కోర్స్కి పనికిరారు. బెటర్ మీకు ఐడియల్గా కూర్చోవాలని ఉంది ఫిబ్రవరి దాకా, అసలు వేరే కోర్స్కి వెళ్ళిపోండి, వద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఐడియల్గా కూర్చోమని చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఇంకా మిమ్మల్ని గైడ్ చేస్తారు. సిఏ లాంటి కోర్స్, ఈవెన్ సిఏ ఫౌండేషన్ లాంటి కోర్సే 1 week అంటేనే చాలా ప్రెషియస్ టైం అండి. అలాంటిది మేము ఫిబ్రవరిలో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, మీరు ఫిబ్రవరిలో జాయిన్ అవ్వండి అంటే ఎంత ఇంప్రాపర్ ప్లానింగ్ అండి. స్టూడెంట్స్ది అలాంటి ఆలోచన, అలాంటి థాట్ ప్రాసెస్ స్టూడెంట్స్కున్నా తప్పే, కోచింగ్ ఇచ్చేటువంటి కోచింగ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్కున్నా కూడా తప్పే, ఎవరు చేసినా తప్పే అది. గాడ్ బ్లెస్ యూ అండి.